హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 7th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్ గురించి తెలుసుకోబోతున్నాము. ఏంటి న్యూ హిందీ టెక్స్ట్ బుక్ అనుకుంటున్నారా? అవును పిల్లలు, ఈ ఇయర్ మనకి 7th క్లాస్ టెక్స్ట్ బుక్ కూడా చేంజ్ అయింది. లాస్ట్ ఇయర్ మనకి 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ వచ్చింది కదా. ఈ ఇయర్ మనకి 7th క్లాస్ కూడా హిందీ న్యూ టెక్స్ట్ బుక్, న్యూ లెసన్స్ అన్నమాట. సో ఆ న్యూ టెక్స్ట్ బుక్లో నుంచి మనం లెసన్స్ అనేవి తెలుసుకుందాము. సో చూడండి, ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ వచ్చేసి కోయల్. అదే ఇంతకుముందు అయితే మనకి ప్రీవియస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో మన్ కర్తా హై అనేటువంటి లెసన్ ఉండేది. ఆ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్ అన్నీ ఆల్రెడీ మనం పోస్ట్ చేసేసాము. 7th క్లాస్ ప్రీవియస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లోని అన్ని లెసన్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో ఇప్పుడైతే 7th క్లాస్ టెక్స్ట్ బుక్ చేంజ్ అయింది కాబట్టి సో మనం న్యూ టెక్స్ట్ బుక్లో నుంచి లెసన్స్ కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ లెసన్ అయితే మనది కోయల్. కోయల్ అంటే ఏంటి? కోకిల. ఇంగ్లీష్లో మనము కూకు అంటాము. సో కోకిల ఎంత అందంగా పాడుతుందో మనందరికీ తెలిసిన విషయమే. సో చాలా అద్భుతంగా పాడుతుంది. తీయటి గొంతుతో అది అలా అరుస్తూ ఉంటే సో ఎంతో వినసొంపుగా ఉంటుంది. పిల్లలైతే ఏం చేస్తారు, ఎప్పుడైనా ఒక చెట్టు మీద కోకిల వచ్చి అలా కూ అని అరుస్తూ ఉంటే దాంతోపాటు పిల్లలు కూడా అలాగే అరుస్తూ ఉంటారు. ఇక్కడైతే ఈ కోయల్ అనేది ఒక పోయం అన్నమాట. यह एक कविता पाठ है. तो इस कविता को लिखने वाले कवयित्री का नाम क्या है? श्रीमती सुभद्रा कुमारी चौहान. సో ఇది ఒక కవిత. ఈ కవితని రాసిన వారెవరు? కవయిత్రి. కవితని రాసిన వారు కవయిత్రి. సో చూడండి, అదే కవి కవయిత్రి. यहाँ पे लिंग का भी हमें पता चलता है. సో స్త్రీలింగ్, లేడీ రాశారు కాబట్టి మనం స్త్రీలింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఒక స్త్రీ గురించి సంబోధిస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం కవయిత్రి అంటున్నాము. అదే పురుషుడి గురించి మాట్లాడినట్లయితే, ఒక జంట రాసినట్లయితే ఆయన్ని మనము కవి అంటాము. తో కవి పుల్లింగ్ होगा, कवयित्री स्त्रीलिंग होगा. तो देखिए, कोयल कविता की कवयित्री कौन है? श्रीमती सुभद्रा कुमारी चौहान. శ్రీమతి సుభద్ర కుమారి చౌహాన్. సో ఆవిడ జీవితకాలం ఇక్కడ ఇచ్చారు. ఆవిడ ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు మరణించారు అనేది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఆవిడ ఎప్పుడు జన్మించారు? 1904, 1904 को उनका जन्म हुआ था और उनका निधन 1948, 1948, 1948న ఆవిడ మరణించడం జరిగింది. और देखिए, ఇక్కడ మనకు ఒక ఇమేజ్ కనిపిస్తూ ఉంది. సో ఈ పిక్చర్ చూడగానే మనకి చాలా అందంగా, అంటే మనసుకి ఎంతో సంతోషంగా ఉంటుంది. అంటే ఎందుకు, ఎక్కడ చూసినా అక్కడ ఏంటి అసలు ఆ సీన్, మనకి ఆ ఇమేజ్ మనకి ఏం చెప్తోంది? సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు, అంటే తెల్లవారుతోంది. తెల్లవారుతున్న సమయంలో ఇక్కడ ఎలా ఉంది ప్రకృతి? పచ్చగా కనిపిస్తూ ఉంది. సో పువ్వులు వికసించి ఉన్నాయి. అలాగే చెట్టు పైన పక్షులు, రకరకాల పక్షులన్నీ చేరున్నాయి. ఇక్కడ ఆవిడ ఒక స్త్రీ ఇక్కడ పని చేసుకుంటూ ఉన్నారు. అవునా? చూడ్డానికి ఎంతో మనోహరంగా కనిపిస్తుంది. సో ఇది చూడగానే మనకి ఇది ఏ ఋతువు, ఏ సీజన్లో మనకి ఇలాంటి వాతావరణం కనిపిస్తుంది అనేది చాలా మనము అలాగే చిటికెలో గెస్ చేయొచ్చు. ఏ ఋతువులో మనకి చెట్ల ఆకులన్నీ కూడా పచ్చ పచ్చగా అప్పుడే కొత్త కొత్త ఆకులు వస్తూ ఉంటాయి, పువ్వులు వికసించి. చూడటానికి ఇలా ఎప్పుడు కనిపిస్తుంది, ఏ ఋతువులో కనిపిస్తుంది అంటే కరెక్ట్గా గెస్ చేశారు. సో చూడండి, ఇది వసంత ఋతువు. ఇక్కడ ఈ ఇమేజ్కి సంబంధించి ఇక్కడ 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది. చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహే హై. ఈ ఇమేజ్లో మనకి ఏమేం కనిపిస్తూ ఉన్నాయి? ఔరత్ క్యా కర్ రహీ హై. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ స్త్రీ ఏం చేస్తుంది? నెక్స్ట్, वसंत ऋतु में सूर्योदय के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. इस ऋतु में हम कोयल की कूक सुनते हैं. अब हम इस पाठ में कोयल के बारे में पढ़ेंगे.
సో మనం ముందే చెప్పుకున్నాం కదా, ఇది ఏ ఋతువు? వసంత ఋతువు. ఇక్కడ ఏం చెప్తున్నారు? వసంత ఋతువుమే సూర్యోదయకే సమయ, అంటే వసంత ఋతువులో సూర్యుడు ఉదయించేటప్పుడు, అంటే వేకువజామున, తెల్లవారుజామున, మార్నింగ్ టైంలో ప్రకృతికి సుందరత దేఖ్నే లాయక్ హోతీ హై, ప్రకృతి ఇంకా అందంగా కనపడుతుంది. ఇస్ ఋతువుమే హమ్ కోయల్ కి కూక్ సున్తే హై. సో వసంత ఋతువులో మనం ఎక్కువగా కోయల్ కి కూక్, అంటే కోకిల పాట, ఆ కోకిల కూ కూ అని చెప్పి రాగాలు తీస్తూ ఉంటుంది కదా, అది వింటూ ఉంటాము. అబ్ హమ్ ఇస్ పాఠ్ మే కోయల్ కే బారే మే పఢేంగే. ఇప్పుడు మనం ఈ లెసన్లో, ఈ పోయంలో కోకిల గురించి తెలుసుకోబోతున్నాము. చూడండి, కోయల్ ఇక్కడ మనకి చెట్టు పైన కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒక మ్యాంగో ట్రీ మీద ఈ కోకిల కూర్చొని ఉంది. देखो कोयल काली है पर मीठी है इसकी बोली, इसने ही तो कूक कूक कर आमों में मिश्री घोली. చూడండి ఏం చెప్తున్నారు పిల్లలు? देखो చూడండి, కోయల్ కాళీ है पर मीठी है इसकी बोली. కోకిల ఏ రంగులో ఉంటుంది? నలుపు రంగులో ఉంటుంది. చూడండి, కోకిల నల్లగా ఉంది, కానీ దాని పలుకులు, దాని గొంతు, దాని గానం ఎలా ఉన్నాయి? ఎంతో తీయగా ఉన్నాయి. రంగు నలుపైనా సరే దాని గొంతు ఎంతో తీయగా ఉంది. ఇస్నే హీ తో కూక్ కూక్ కర్ ఆమో మే మిశ్రీ ఘోలి. యహా పే మిశ్రీ, మిశ్రీ అంటే ఏంటి? మనం తెలుగులో కలకండ అంటాము. అంటే అది కూడా ఎలా ఉంటుంది? కలకండ అనేది ఎలా ఉంటుంది? స్వీట్గానే ఉంటుంది. చక్కెర ఎలా అయితే ఉంటుందో మనం చక్కెరకి బదులుగా కూడా దాన్ని యూస్ చేసుకుంటూ ఉంటాం, తీయగా ఉంటుంది. అలాగే మామిడి పళ్ళు ఎలా ఉంటాయి? చాలా ఇష్టంగా తింటారు పిల్లలంతా కూడా, పెద్దవాళ్ళు కూడా. సో ఎంతో తీయగా ఉంటాయి. తో ఇస్నే హీ తో కిస్నే, यहाँ पे इसने मतलब कोयल ने ही तो कूक कूक कर आमों में मिश्री घोली. సో కూ కూ అని చెప్పేసి తీయగా పాటలు పాడుతూ ఆ మామిడి పళ్ళలో తీయదనాన్ని ఎవరు నింపారు? కోకిల నింపిందట. देखो कोयल काली है पर मीठी है इसकी बोली, इसने ही तो कूक कूक कर आमों में मिश्री घोली. నెక్స్ట్ స్టాంజాకి వద్దాం. कोयल कोयल सच बतलाना क्या संदेशा लाई हो, बहुत दिनों के बाद आज फिर इस डाली पर आई हो. देखिए यहाँ पे क्या बोल रहे हैं? कोयल कोयल सच बतलाना क्या संदेशा लाई हो. ओ कोकिला निजं चेप्पु, सच बतलाना निजं चेप्पु, क्या संदेशा लाई हो. సందేశా, సందేశా అంటే మెసేజ్. సో ఓ కోకిల నిజం చెప్పు, మా అందరి కోసం నువ్వు ఏం మెసేజ్ తీసుకొచ్చావు, ఏం సమాచారం తీసుకొచ్చావు? బహుత్ దినోం కే బాద్ ఆజ్ ఫిర్ ఇస్ డాలీ పర్ ఆయి హో. ఎందుకంటే నువ్వు ఈ మధ్య కనపడలేదు, చాలా రోజుల తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ కొమ్మపై కూర్చున్నావు కదా, మా కోసం ఏ సమాచారం తీసుకొచ్చావో చెప్పు అని చెప్పి చెప్తున్నారు. కోయల్ కోయల్ సచ్ బతలానా క్యా సందేశా లాయి హో, बहुत दिनों के बाद आज फिर इस डाली पर आई हो. नेक्स्ट स्टैंजा. क्या गाती हो किसे बुलाती, बतला दो कोयल रानी, प्यासी धरती देख मांगती हो क्या मेघों से पानी. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక అబ్బాయి కనిపిస్తున్నాడు ఇమేజ్లో. ఇక్కడ కోకిల పాడుతూ ఉందన్నమాట చెట్టు కొమ్మ పైన. సో ఆ అబ్బాయి అడుగుతున్నాడు, క్యా గాతీ హో కిసే బులాతీ, బతలా దో కోయల్ రాణి, క్యా గాతీ హో. సో ఏం పాడుతున్నావు? కిసే బులాతీ, నీ పాటలతో ఎవరిని పిలుస్తున్నావు? బతలా దో కోయల్ రాణి, ఓ కోకిల చెప్పు, నీ పాటలతో ఎవరిని పిలుస్తున్నావు? ప్యాసీ ధరతీ దేఖ్ మాంగతీ హో క్యా మేఘోं से पानी. ప్యాసీ ధరతి, సో దాహంతో ఉన్నటువంటి ఈ భూమిని చూసి మేఘాలని నీళ్ళు అడుగుతున్నావా, వర్షించమని అడుగుతున్నావా అని చెప్పి ఆ అబ్బాయి కోకిలని ప్రశ్నిస్తున్నాడు. క్యా గాతీ హో కిసే బులాతీ, బతలా దో కోయల్ రాణి,
प्यासी धरती देख मांगती हो क्या मेघों से पानी. చూడండి ఇక్కడ ఈ 3 స్టాంజాస్లో కూడా కోకిల గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించి ఒక 2 క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కుచ్ పక్షియోं के नाम बताइए, కొన్ని పక్షుల పేర్లు చెప్పండి అన్నారు. జైసే కే కోయల్, కౌవా, తోతా ఇలా. వర్షా की बूंदे कहाँ से गिरती है. వర్షా की బూందే అంటే వాన చినుకులు, వర్షపు చినుకులు అనేవి ఎక్కడి నుంచి పడతాయి. तो वर्षा की बूंदे कहाँ से गिरती है. बादलों से गिरती है, मेघों से गिरती है. నెక్స్ట్ పాఠ్ కా సారాంశ్. సో ఈ కవిత యొక్క సారాంశం అనేది ఇక్కడ ఇచ్చారు. ఒకసారి దీన్ని కూడా డిస్కస్ చేద్దాము. కోయల్ కాళీ హోతీ హై, ఉస్కి ఆవాజ్ మీఠీ హోతీ హై. కోకిల అనేది నలుపు రంగులో ఉంటుంది, కానీ దాని గొంతు అనేది ఉస్కి ఆవాజ్, దాని గొంతు ఎలా ఉంటుంది. మీఠీ హోతీ హై, తీయగా ఉంటుంది. ఉస్కి కూక్ ఆమో మే మిశ్రీ జైసి మిఠాస్ ఘోల్తీ హై. సో దాని గొంతు ఎంత తీయగా ఉంటుంది అంటే ఆ తీయదనం అనేది మామిడి పళ్ళలో కూడా తీయదనాన్ని నింపేంత తీయగా ఉంటుంది. కోయల్ ప్యాసి ధరతీ కే లియే మేఘోं से पानी मांग रही है. కోకిల దాహంతో ఉన్న ఈ భూమి కోసం మేఘాలని నీళ్లు అడుగుతూ ఉంది. वह अपना संदेश लेकर बहुत दिनों के बाद डाली पर आई है. కోకిల తన సమాచారాన్ని తీసుకొని చాలా రోజుల తర్వాత ఈ కొమ్మపైకి వచ్చింది. కవితా కా సారాంశ్ యహ హై कि మధుర బోల్నే సే హర్ జగహ్ ఆదర్ మిల్తా హై. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మధుర బోల్నే సే అంటే తీయగా మాట్లాడడం వల్ల. తీయగా మాట్లాడడం అంటే ఏంటి. పక్షి కాబట్టి అది తీయగా పాడుతుంది. సో మనుషులుగా మనం ఎలా మాట్లాడాలి. మంచిగా మాట్లాడాలి, పొలైట్గా మాట్లాడాలి. అంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టేటట్టు కానీ, వాళ్ళు బాధపడేటట్టు కానీ, వాళ్ళని కించపరిచేటట్టు కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడకూడదు. ఎప్పుడైతే మన మాటలు మంచిగా ఉంటాయో అప్పుడే మనకి నలుగురిలో గౌరవం అనేది దక్కుతుంది. మనతో మాట్లాడడానికి నలుగురు ఇష్టపడతారు అని చెప్తున్నారు. సో ఒక్కసారి మనము మీనింగ్స్ చూద్దాము. ఆల్రెడీ నేను పోయం చెప్పేటప్పుడే వర్డ్ టు వర్డ్ చెప్పాను, బట్ ఇంకొకసారి డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో శబ్దార్థ్ పెహలా హై బోలీ. బోలీ అంటే ఏంటి. వాణి అంటే మాటలు, మన మాటలు. మధురవాణి అంటాం కదా, అమర్వాణి అని. సో బోలీ కా మతలబ్ హోతా హై వాణి. మిశ్రీ, మిశ్రీ కా అర్థ హై మిశ్రీ. చెప్పాను కదా, తెలుగులో మనం కలకండ అంటాము. సందేశా, संदेशा का अर्थ होता है समाचार. समाचार मतलब मैसेज. डाली, डाली का अर्थ होता है शाखा. शाखा అంటే బ్రాంచ్, కొమ్మ, చెట్టు కొమ్మ, పేడ్కి డాలి అంటాం కదా. అలాగే కూక్నా, కూక్నా मतलब కుహు కుహు ఆవాజ్ కర్నా. సో కోకిల కూకు అని పాడుతుంది కదా, సో అలా సౌండ్ చేయడాన్ని మనం కూక్నా అంటాము. ఘోల్నా, ఘోల్నా మతలబ్ మిలానా, మిక్స్ చేయడం, సో కలపడం అన్నమాట. మేఘ్, మేఘ్ అంటే బాదల్, క్లౌడ్స్, మేఘాలు. ధర్తీ, ధర్తీ కా అర్థ హోతా హై జమీన్. సో ధర్తీ అంటే భూమి. సో ఓకేనా పిల్లలు, ఐ హోప్ మీ అందరికీ కోయల్ లెసన్ అర్థమైంది అనుకుంటున్నాను. పోయం చక్కగా అర్థమై ఉంటుంది. సో లేదు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అంటే నాకు కామెంట్ చేయండి, నేను వాటి క్లారిటీ అనేది ఇస్తాను. సో నెక్స్ట్ లెసన్లో మనం ఇంకొక వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ.